హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మేము మిరప తోట అయితే నాటినాం కదా, అక్కడ కుందేళ్ళు మిరప చెట్లని కట్ చేసేస్తున్నాయి అన్నమాట. అట్నే రెండుగా ఒక్కొక్క చెట్టుని 2 ముక్కలు అయితే చేస్తున్నాయి. మొదలు కింద నిలబడిపోతున్నది, పైన ఆ తల అనేది కట్ అయిపోతుంది. ఆ విధంగా కట్ చేసేస్తున్నాయి. అది మీకు చూపిస్తాను. అదేవిధంగా ఇప్పుడు మిరప తోటకి ఈరోజు అయితే నీళ్ళు కట్టినాను. మిరప తోటకి, ఎడ్జ్ లోషన్కి, సూపర్ నేపియర్కి, అవిషాక్కి అన్నిటికీ నీళ్ళు కట్టేసి ఈ తర్వాత అయితే నెక్స్ట్ ఎరువు వేయాలి. ఈసారి దాన్ని కలుపు తీసి ఎరువు వేయాలి. అందుకని ఇప్పుడు తొలి కలుపు తీసి ఇప్పుడు నీళ్ళు కట్టినాను. రెండో కలుపుకి ఎరువు వేస్తాము. కట్ చేసేస్తున్నాయి అన్నమాట. కుందేళ్ళు కట్ చేసేస్తున్నాయి. అందువల్ల నేను కుందేళ్ళు మిరప తోటలోకి రాకుండా ఒక సిస్టమ్ అయితే పెట్టాను. మీకు అదైతే చూపిస్తాను. అలాగే ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇప్పుడు మేకల దగ్గర అయితే ఉన్నాను. మా మేకలు అక్కడైతే మేస్తా ఉన్నాయి. అది కాలువ ఉన్న, అది మీకైతే కనబడదు, కాలువలో ఉన్నాయి అన్నమాట. నేను మెట్లో ఉన్నాను, ఆ పక్క డౌన్లో అవి ఉన్నాయి మేకలు. ఇప్పుడు నీళ్ళు కట్టేసి ఈ కుందేళ్ళకి ఒక సిస్టమ్ అయితే పెట్టుకున్నాను. మీకైతే చూపిస్తాను, చూడండి. ఇదనమాట. చీరలు తీసుకొచ్చి ఈ విధంగా చుట్టూ కట్టించేసినాను. అదేవిధంగా అక్కడ పేపర్ ఒకటి కట్టిన. పేపర్ అయితే గలగల సౌండ్ వస్తుంది అనమాట. గలగల అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి కుందేలు అనేది బెదిరి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని పేపర్ అనేది కట్టినాను అక్కడ. చూడండి, ఆ పేపర్ గాలికి ఏ విధంగా పోతుంది, ఏ విధంగా వస్తుంది, ఆ సౌండ్ కూడా చూడండి, వినపడతా ఉంది కదా. ఆ విధంగా అన్నప్పుడు కుందేలు అనేది రాదు. వాటికి అదేవిధంగా కంబి కూడా కట్టున్నాను. చెట్టుకి చుట్టూ కంబి కూడా కట్టున్నాను. నీళ్ళైతే కట్టినాను కదా, ఆ కంబి మీకు చూపిస్తాను. అంటే ఉచ్చులు వేయలేదనమాట. కుందేలుకి పట్టేదానికి ఉచ్చులు అనేది వేయలేదు. కాకపోతే కంబి అనేది కట్టినాను అనమాట. నేను ఉచ్చులు అయితే నా దగ్గర లేవు. ఉచ్చులు ఇక్కడ చూడండి, కంబి ఇదే విధంగా పందులకు కూడా కట్టచ్చు. అదేవిధంగా కుందేలుకి కట్టినాను. ఈ విధంగా కట్టుకుంటా ఈ చెట్టు కాడ నుండి ఈ చెట్టు కానీ ఆ చెట్టు, నెక్స్ట్ మాడి చెట్టు, అట్లే ఆ మాడి చెట్టు వరకు కంబి అయితే కట్టిన. మధ్యలో ఈ గోతం, ఆ పేపర్ అనేది కట్టిన, ఆ చీరలు అనేది కట్టిన. చూద్దాం ఈ సౌండ్కి అవి వస్తాయా, కట్ చేస్తాయా లేవనేది మనమైతే చూద్దాం. రేపు ఎల్లుండి చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఈరోజైతే 2-3 కట్ చేసేసి ఉన్నాయి. అది ఎత్తి బయట వేసిన నేను. అవి ఎక్కడున్నాయో తెలియదు, కట్ చేసినటివి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసిన అనమాట. కట్ చేసేసినాయి. ఇంత పెద్ద చెట్టుని కట్ చేస్తే మనకి ఎలా మనసు వస్తుంది. అందుకని నేను ఈ సిస్టమ్ అయితే పెట్టినాను. ఈ చెట్టు వచ్చి ఇక్కడ ఉండింది. ఎక్కడది మొక్క? ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడైతే ఉండింది అనమాట. 7 మొక్క ఉన్నది చూడండి. ఈ మొక్కలో కట్ చేసింది చెట్టుని. అలా దీన్ని తీసి పడేసిన అక్కడ. అందుకని ఇప్పుడు నేను ఈ సిస్టమ్ అయితే పెట్టినాను. చూద్దాం ఈసారి కట్ చేస్తాయో కట్ చేయమనేది. అదేవిధంగా చాలా దగ్గరలో అయితే కట్ చేసినాయి. ఇక్కడంతా కూడా కట్ చేసినాయి అనమాట. చూడండి, ఇక్కడ కట్ చేసినాయి. ఆ విధంగా అవి 2 తుంట్లు అయితే వేస్తాయి. ఇక్కడ కూడా కట్ చేసేసినాయి. ఇక్కడ కూడా కట్ చేసింది. ఇదైతే ఎగురు వచ్చేసింది. ఇది అలా కట్ చేసేసినాయి. అందుకని ఇక్కడ పేపరు, ఇక్కడ గుడ్లు అనేది కట్టేసినాను. కట్టేసి ఇప్పుడు రెడీ చేసి పెట్టినాను. రేపు ఎల్లుండి మనకి ఎట్లా అడుగులు కూడా తెలుస్తుంది, అవి దిగింది. ఎందుకంటే నీళ్ళు కట్టి ఉండేది కదా, చెమ్మ మీద మనకి ఆల్రెడీ పేపర్ అన్నమాట.
పేపరు కట్టున్నాం గలగలగలగల అంటుంది వస్తేనే, ఆ సౌండ్కి రావు అని మా నమ్మకాలను బట్టి మేము ఈ ప్లానింగ్ అయితే వేసినాం. కమ్మి అయితే అట్లా వచ్చిందనమాట. 7 వరకు అలా చూపించినాం. మేకలు అయితే ఆడ వస్తుంది. ఆడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకొని వస్తున్నాడు ఆవు మేకలు ఇవి. అదే ఫ్రెండ్స్, పొలంలో రెజల్యూషన్ మొలకలు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. వచ్చేసినాయి అన్నమాట మొలకలు. బాగా నీట్గా అయితే వచ్చేసినాయి. ఎగబడి వచ్చినాయి. నేను వేసిన దానికంటే రకంగా అయితే వచ్చిందనమాట. రకంగా అయితే బాగానే వచ్చింది. కానీ దీనికి ఎరువు వేయాలి. ఎరువు వేసిన తర్వాత ఇంకా బాగా అయితే వస్తుంది. పక్కన సూపర్ నేపియర్ వేసిండ. సూపర్ నేపియర్ కూడా బాగా అయితే వచ్చింది. ఇదంతా బాగా కనబడుతుంది చూడండి. మంచు అయితే కురుస్తూ ఉంది ఉదయాన్నే. ఇప్పుడు 7 గంటలు అయింది. ఇప్పుడు 7 గంటలకు కూడా మంచు అయితే కురుస్తూ ఉంది. ఇదంతా బాగానే వచ్చింది, కానీ కొంత సరిగా మలవలేదు. ఎందుకంటే నేను గింజలు వేసిన తర్వాత వర్షం అయితే పడింది. ఆ వర్షం పడిన వల్ల భూమి అయితే కొంచెం గట్టిపడింది అనమాట. దుక్కి మీద అయితే ఇంకా బాగా నీట్గా అయితే వచ్చిండేది. నేను వేసిన ఆ రాత్రే వర్షం అయితే పడింది. అప్పుడు కొంచెం భూమి గట్టిపడింది. గింజ మొలక కొంచెం పలసగా అయితే వచ్చింది. పలసగా వచ్చినా పర్వాలేదు. ఇది పెద్దదైతే దానికి కాయలు అవి వస్తాయి కాబట్టి అవి రాలి బాగా మొలకైతే బాగా వచ్చేస్తుంది. అది ఫ్రెండ్స్, ఈ పక్క టేక్ చెట్లు ఆ ఆకుల మధ్యలో సరిగా కనబడదు. ఆకులంతా రాలి ఉన్నాయి. బాగా అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత కూడా వర్షం అయితే పడింది. వర్షం వారానికి ఒకసారి పడతానే ఉంది. ఇక్కడ సూపర్ నేపియర్ బాగానే వచ్చింది. ఆ పక్క అవిశాఖ అయితే అవిశాఖ వేసినాను అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. అవిశాఖ అయితే వేసినాను. ఆ అవిశాఖ మొలకలు కూడా కాలు భాగం అయితే వచ్చేసింది. ఇంకా కాలు భాగం రావాలి. చూసినారా, అవిశాఖ విత్తనాలు అనమాట ఇవి. ఇవంతా అవిశాఖ విత్తనాలు. ఈ విధంగా 3 లైన్లు అయితే వేసున్నాను. పక్కనే మిరపతోట అయితే కలుపు తవ్వించాలి. అది ఫ్రెండ్స్, మొలకలు అయితే బాగానే వచ్చినాయి. ఇంకా బాగా కోతకు వచ్చే టైంలో మీకైతే చూపిస్తాను రెజల్యూషను. ఇప్పటికీ మొలకలు అయితే బాగానే వచ్చినాయి. దీనికి ఎరువు అయితే పెట్టాలి. టైం అయితే దొరకలేదు. ఇదే విధంగా మొత్తం వచ్చి ఉంటే బాగుండేది. ఒక్కొక్కటి గట్టిగా వస్తూనే ఉంది. ఇంకా కూడా మొలక చిన్నది. చిన్నవి అన్నమాట. ఈడ వస్తుంది చూడండి, ఈడ వస్తుంది చూడు మొలక. ఆ విధంగా ఇంకా కూడా మొలస్తూనే ఉంది. మా మిరపతోట చూపించాను. వాటిలో కుందేళ్ళు కట్ చేస్తున్నాయని కూడా మీకైతే చెప్పినాను. రేపు ఎల్లుండి అయితే మనకైతే తెలుస్తుంది అవి కుందేళ్ళు కట్ చేసేది ఏమనేది. ఎందుకంటే మనం పేపర్లు కట్టినాం, ఆడ చీరలు కట్టినాం, చుట్టూ కమ్మి కట్టినాం. వీటికైతే రావన్నమాట. పందులు కూడా రావు. కమ్మి తగులుతుంది, వెళ్ళిపోతాయి పందులు. మా పల్లెటూర్లలో ఈ విధంగా అయితే చేస్తామన్నమాట. పల్లెటూరు పొలాలలో అయితే ఈ విధంగా అయితే చేస్తాము.
మా యొక్క పనితీరును మీకైతే చెప్తా ఉన్నాను. ఈ విధంగా చేసుకుంటాం మేము పనితీరు. కరెంట్లు పెట్టడం, ఇంకా వేరే వేరే వీటివంతా పెట్టి ఇదనేది మాకు లేదనమాట. ఈ విధంగా కట్టేసుకొని వాటిని బెదరగొట్టేసి వెళ్ళిపోతుంటాం. వాటికి ఉచ్చుళ్ళు ఇట్లాంటివి ఏమేయము. అదే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.